లోకి రావడానికి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాను నేను. ఇంగ్లీష్ లెక్చరర్గా ఢిల్లీలో ఉన్న రామ్లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఎంతోమందికి పాఠాలు చెప్పిన మీరు దశాబ్దం పాటు జైల్లోనే మగ్గిపోయారు, నరకం అనుభవించారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటూ ఉన్నారు? అది ముఖ్యంగా నేను అనుకోవటం, మన సమాజంలో ఒక పెద్ద సంక్షోభం ఉంది. ఆ సంక్షోభం ఏంటంటే, ప్రజలు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ హక్కుల కోసం, తమ జీవితంలో మెరుగుపడడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే, ఇంకొక పక్క వాళ్ళు అవి జరగకుండా ఏదో కొంతమందికి మాత్రమే మేలు జరిగే సమాజాన్ని, ఒక చిన్న సెక్షన్కి మాత్రమే అన్ని రకాలైన సంపదలు వచ్చేటట్టుగా చేసే సమాజాన్ని సృష్టించే వ్యవస్థ మన దేశంలో ఉంది. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణలో హక్కుల కోసం పోరాడే వాళ్ళని టార్గెట్గా చేసుకోవడం జరుగుతూ వచ్చింది. అదే ఒక పెద్ద చారిత్రకమైన సామాజికమైన అంశం. నా అరెస్టు, 10 సంవత్సరాల నరకయాతన, చిత్రహింసల కొలిమి ఎంత కూడా అందులో భాగంగా అర్థం చేసుకోవాలి అని నేను అనుకుంటూ వస్తున్నాను. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన మీరు ఢిల్లీ వరకు వెళ్ళారు. ఆ తర్వాత మిమ్మల్ని దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆ విధంగా పిలిచాయి, అత్యంత డేంజరస్ ఫెలో అని. అంటే అలా వాళ్ళు ఎందుకు పిలిచారు, ఎందుకు అట్లా ముద్ర వేయడానికి ప్రయత్నం చేశారు అని ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను కూడా చాలా మానసిక క్షోభకు గురయ్యాను. దానికి ఏంటంటే, అసలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన, ప్రజల యొక్క అట్టడుగు ప్రజలు ఎలాగైతే వాళ్ళని జీవితాలు మెరుగుపడాలి, వాళ్ళ ఆకాంక్షలు ఎలా నెరవేరాలి, వాళ్ళ హక్కులు ఎలా రావాలి అని ఆలోచించినప్పుడు, మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకెళ్తే కానీ రాదు అని అనుకున్న వ్యక్తిని ఒక టెర్రరిస్ట్గా, లేకపోతే ఏదో ఒక భయంకరమైన రాక్షసిగా ముద్రించి చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నిజానికి వాళ్ళే అటువంటి లక్షణాలు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా నమ్మకం, నా పరిస్థితి ఏంటంటే, అది సమాజంలో ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలి, వాళ్ళ జీవితాలు మెరుగుపడాలి. అలా మెరుగుపడాలంటే కావలసినవి ప్రజాస్వామిక హక్కులు, వాళ్ళకి ఆపర్చునిటీస్, అవకాశాలు, వనరులను ప్రజలకే ఉపయోగపడేట్టుగా చేయడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అలాంటివి గురించి మాట్లాడిన వాళ్ళు అది చాలా లెజిటిమేట్, అది చాలా న్యాయవంతమైన ఆలోచనలు. అలాంటి వాటిలో పాల్గొనే వాళ్ళని నేను ఒక్కడనే కాదు, అనేక మంది ఉన్నారు. అనేక వందల వేలాది మంది కూడా ఈరోజు అట్లాంటి ముద్ర వేయబడి ఇలా నడిపిస్తూ వస్తున్నారు. కానీ ఇది ఎంతకాలం కొనసాగదు. అసలు విషయాలు, వాస్తవాలు ముందుకే వస్తాయి. వాటిని గుర్తించవలసిన అవసరం అన్ని ప్రభుత్వాలకి తప్పనిసరిగా కలుగుతుందని నేను ఆశిస్తున్నాను.